నమస్తే ఇయాలటి తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దామా. జగనన్న ఆఫీస్ కి లీకులు కోసేసిర్రట నీళ్ల పైపులు. అందుకుంది అనాకాలం టైంకి పడితేనే పంటకు బలం. కబ్జారాయుడు తల్లి నీకు దండం పెడతా, బంజల్ రైళ్ళ ఫిలేట్ల జాగాలు అమ్ముకొని కోట్లు వెనకేస్తా గానీ నువ్వు బికార్ దానివి బిత్తిరిసర్తి కానీ అక్కనంటాను మాత్రం చెప్పుకోకు. చెప్తున్నా చూడు. ఆంధ్రాలో లీకుల కలకలం, లీకులతో తడిసి ముద్దైన రాజకీయం. అసెంబ్లీ పరిసరాల్లో ఇంతటి నిర్లక్ష్యమా అంటూ ఆగ్రహం. రంగంలోకి సిఐడి టీంలు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదన్న స్పీకర్. కుట్రకోణం దాగుందా? అదే నిజమైతే ఎవరు కుట్ర చేశారు? నిజాలు నీకు తేలాల్సిందే. ఇంతటితో బ్రేకింగ్ వార్తలు సమాప్తం. ఇప్పుడు మిగిలిన వివరాలు చూద్దాం. నిన్న అమరావతి కొత్త అసెంబ్లీల జగనన్న ఆఫీస్లా నీళ్లు మత్తడి తుంకినాయి. చెత్తుకు పొక్కలు పడి నల్లాలు తిప్పినట్టే బొయ్యిన గారినే నీళ్లు బకెట్లతో వట్టి బయట వారబోసిండ్రు. ఆఫీస్ అంతా ఆగమాగమైంది. హీగేముంది, తెల్లారంగానే అసెంబ్లీ ముంగడ ధర్నా పెట్టిర్రు జగనన్న పార్టోళ్ళు. ప్రజా రాజధానికి పొక్కలు, పబ్లిక్ సొమ్ము లూటి, సీఎం డౌన్ డౌన్ అని బాగానే లొల్లు పెట్టిర్రు. పట్టణాలను ప్రపంచ పటంలో పెట్టుడంటే గిదేనా అని గట్టిగానే అడిగిర్రు. హైటెక్ సిటీ లాంటి దాన్ని నేను నిర్మించానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, ప్రపంచ స్థాయి రాజధాని నేను నిర్మిస్తున్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు దొల్లతనము. ఇంతల్నే స్పీకర్ సారు ఆఫీసర్లను ఎంట పెట్టుకొని బిల్డింగులు మొత్తం తిరిగి చూసిండు. గప్పుడు సార్ తెలుసుకున్న ముచ్చట ఏందంటే, ఈ పైప్ లైన్ ఎవరో కావాలని కట్ చేసినట్టు వచ్చింది. వెంటనే సిఐడి ఎంక్వైరీ చేస్తున్నాను. అర్థమైందా? జగనన్న ఆఫీస్ మీద ఎవరో నీళ్ల పైపు కోసేసిర్రట. ఆ నీళ్లు చక్కగా అన్న ఆఫీసులకే పోయినాయట. ఇంత పెద్ద బిల్డింగ్ లా గిన్నె ఇట్లెందుకు జరిగింది? కావాలనే పైపులు కోసేసిండ్రు అని సార్ చెప్తున్న మాట. ఆ లెవెల్లో తెలుసుకోమని సిఐడి పోలీసులకు ఆర్డర్ వేసిండు. స్పీకర్ సారు ఆర్డర్ వేసుడు కానే ఉన్నారు కానీ జగనన్న పార్టీలు ఎంక్వైరీ చేసి రిజల్ట్ కూడా చెప్పేసిర్రు. సాక్ష్యాల్ని మూసివేసిన తర్వాత ఇవాళ మీరు సిఐడి విచారణకి ఆదేశిస్తున్నాము అని అంటే ఖచ్చితంగా దీన్ని మళ్ళా అటకెక్కించడానికి మాత్రమే మీరు చేసిన ప్రయత్నంగా మేము భావిస్తా ఉన్నాం. ఎవరు ముచ్చటాలు చెప్తుర్రు చూడాల, మరి ఆఖరికి ఏం తెలుతుందో. అన్నం తింటున్నట్టున్నారు. మీ కూర కమ్మగాసన వస్తుంది, అల్లమాసన మంచిగా ఉన్నదిలే. అయితే దెబ్బ తినుండ్రి. కుత్క వాడకుండా జల్దీ నాకు గిలాసాలు ఏమట్టుర్రి. గడ్డ పెరిగేసుకొని తింటుర్రా. తినండి. తిన్న జరగకుంటే ఇంత సోపు కూడా బుక్కుండ్రి. ఎందుకు అని అంటారా? వార్త చూసుకుంటా తిన్నా, చూసినాక తిన్నా, అది మీ పైకి పట్టది. అవుగాని మర్చిపోయినా, మీకు పడుకునే ముంగట పాలు తాగేలు పట్టుందా? అయితే జల్దిన మింగుండ్రి. మీరు అందరూ ఓకే అంటేనే వార్తేస్తున్నా. నీ కల్తీగాళ్ళ కండ్లల్ల కారం గొట్ట తినేది, తాగేది, బుక్కేది ఏది ఇడిచిపెడతలేరు. హైదరాబాద్లో కొందరు కల్తీగాళ్ళను పట్టుకున్నారు పోలీసోళ్ళు. మొదలు కల్తీ పాల గురించి చెప్పుకుందాం. బర్రెలు ఎక్కువ పాలిస్తందుకు మనమేమో పిట్టు, దానా, మేత ఎక్కువ వేస్తాం. కానీ ఈ బద్మాషిగాళ్ళు పొద్దుకు 3 మాటల అడ్డమైన మందు సూదులు గుచ్చుతున్నారు బర్రెలకు. నెత్తురు కూడా పాలలా కలుస్తుందట గీ సూదుల వల్ల. సార్ చూపిస్తున్న పాలు తాగితే ఏమైతుందో తెలుసునా? ఫ్యాటీగా, ఒబేసిటీగా మారడం, క్యాన్సర్, డైజెస్టివ్ డిజార్డర్స్, నర్వస్ డిజార్డర్స్ అంటే పెరాలసిస్ లాంటివి ఇవన్నీ రావడం జరుగుతుంది. గన్ని రోగాలు వస్తాయట. మనకేం తెలుస్తుంది? తెల్లగుంటే చాలు పాలనుకొని తాగుతాం. ఇక కల్తీ అల్లం కూడా పట్టుకున్నారు. ఏది చూపిస్తారు? వాసన చూస్తుంటేనే అండ్ 100% ప్యూర్ న్యాచురల్. అల్లం లేదు, వెల్లుల్లి లేదు. అల్లం లేని అల్లమట. మరి ఎట్లా తయారు చేస్తారంటే, కుళ్ళిపోయిన బంగాళాదుంపలు మార్కెట్లో పడేసినవి, అరటి బాదులు సంబంధించిన పల్పు, మన కెమికల్స్లో యాసిడ్లు, సల్ఫ్యూరిక్ యాసిడ్లు, ఇటువంటి బాగా పంజెంట్ స్మెల్ వచ్చి ఘాటుగా వచ్చే స్మెల్ని కలిపేసి మంచి బ్రాండ్లతో అమ్మేస్తున్నారు. చెప్తుంటేనే కక్కస్తున్నదిలే. కానీ ఇదే కూరలు వేసుకొని కమ్మగుంది అని తింటాం మనం. మంచినీళ్ళ బాటిల సంగతి చెప్తాం వినుర్రి. ఆ డ్రైనేజీలో వాటర్ కలిపేసేసి దానికి ఒక బ్రాండెడ్ పెట్టేసి మురికి నీళ్ళు ఒడవోసి బాటిల్లు నింపి మనతో తాగిస్తుర్రు. ఇప్పుడు ఇక తేనె ముచ్చట. కేవలం గ్లూకోజ్ వాటరు, ఈ పంచదార పాకం కలిపేసి దానికి ఒక కలర్ వేసేసి ఏషియన్ పెయింట్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో ఆ తేనె కింద మార్చారు. కలర్ డబ్బాలు వేసి అమ్మితే తీయగుందని మురుచుకుంటా తింటాం. సోంపును తిన్నదరిగేదందుకు బుక్కుతాం. కానీ మనోళ్ళు తయారు చేసింది బుక్కితే కడుపులో తెడ్డు కట్టి దావకాన్ల బెడ్ ఎక్కుతాం. మంచి ఏషియన్ పెయింట్స్ లో మంచి గ్రీనిష్, లైటిష్ గ్రీన్ కలర్ వచ్చే విధంగా వాళ్ళు అది పెట్టేసి డూప్లికేట్ వాడుతున్నారు. ఏది ఇడిచిపెడతలేరు కల్తీ కకృతిగాళ్ళు. మనం ఎంత డేంజర్ తిండి తింటున్నామంటే టెర్రరిస్టుల కన్నా
వాళ్ళు కేవలం 100 మంది ఒక ప్రాంతానికి ఉంటారు. ఇది పబ్లిక్లో లక్షల కోట్ల మంది కూడా ఈ అనారోగ్యం మీద తీవ్రమైన ప్రభావం. అంటే కోపంగా ఇంత అల్లం ఎల్లిగడ్డలు కొనుకొచ్చుకొని ఇంట్లో నూరుకుంటే కాదా, మన కొల్లంగాక బయట కొంటున్నాం. ఇదే మోకరా అనుకొని వాళ్ళు మనల్ని పైకి పంపే పనులు ఉన్నారు. మన సోయిలో మనం ఉంటేనే జరంత మంచిది. రేపేంటో తెలుసు కదా, మృగశిర కార్తే మార్కెట్లో చేపలు దొరుకుడే కష్టమవుతుంది. ఒకవేళ దొరికినా రేట్లు డబల్ అవుతాయి. ఆ యాళ్ళ చేపలు తింటే మంచిదని మనోళ్ళ నమ్మిక. చేపలు తిననోళ్ళు చికెను మటను ఏదో ఒక నీసు కూరనైతే తింటారు, ఇంగువ తినిపిస్తారు మంచిదని. కానీ ఇవాళ రేపు ఇంగువ ఎవరన్నా తింటున్నారా? అంతా శానికచ్చిర్రు. ఇవే కాదు, ఈ కార్తెకు మన తాను ఇంకో ప్రత్యేకత కూడా ఉన్నది. పతేడు లెక్కనే మురుకశిల కార్తెరాడు శాప ప్రసాదం పంచుతుండ్రు. బేస్తారం పొదుగాల సురువు చేసి శుక్రవారం అంబటాల దాకా వేస్తూనే ఉంటారు. ఎంత మంది వచ్చినా సరిపోయేంత శాప మందు తయారు చేసి పెట్టిండ్రు బత్తిని సోదరులు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే ఈ కార్యం కోసం లక్షల కొర్రమంటల పిల్లలు పట్టుకొచ్చిండ్రు. దగ్గుదమ్మున్నోళ్ళు బొచ్చడు మంది వచ్చిండ్రు. అప్పుడే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాకెళ్ళి కూడా వచ్చిండ్రు శాప ప్రసాదం కోసం. గీ అన్న మద్రాస్కి వెళ్ళొచ్చిండట. మొదలకి ఆస్మా అంటే డాక్టర్ రాసి ఉంటాడు, అవతల ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసిన కల్లా మంచి బాగా అయిందని చెప్తున్నారు. దానికోసం ఇప్పుడు వచ్చి ఉంటాం మేము. వచ్చినోళ్ళు ఉండేందుకు మంచిగానే ఏర్పాట్లు చేసిండ్రు. ఆడోళ్లకు, ముసలోళ్లకు, చిన్న పిల్లలకు సపరేట్ గా కౌంటర్లు పెట్టిండ్రు. ఆకలి దూప కోసం ఉప్మా, పులిగోర, పెరుగన్నం, పూరీలు, సల్లా, మంచినీళ్ళు ఇస్తుండ్రు. పట్నంలా అన్ని రూట్లకెళ్ళి స్పెషల్ బస్సులు నడుపుతుండ్రు. ఈ 2 రోజులు ఆడ వంచుతారు. టైంకు రాలేకపోయిన వాళ్ళ కోసం ఇంకో 2 రోజులు బతినోళ్ళ ఇంటికాడ శాప ప్రసాదం ఇస్తారు. జరంతా కూడా ఇడిపోద్దు జాగా. అమ్మో, మా పటేల్ సాబు మస్తు సీరియస్ గా పనిచేస్తున్నాడు కదా. ఓ సత్తి, మొత్తం ఇదంతా నాదే. ఇక వెళ్ళి 4 మూలల మళ్ళీ ఇదంతా నాదే. మొత్తం సాఫ్ చేసి పడేస్తా. సత్తిగా, మన ఇంటి పక్క పొంటి జాగనా ఆడుకోనికి సాఫ్ చేస్తున్నావా? వచ్చింది చూడు, తింపుడు కాలం కాడ ఇస్తరాకులు ఎత్తుకొచ్చి తినే మొకంది. పోకరా, నన్ను ఎందుకు పిలుస్తున్నావు? దమ్మడిది మన జరిస్తే ఏర్పడుతుంది బిడ్డ. నువ్వేమో లక్షాధికారి అయినట్టు బిల్డప్ చేస్తున్నావేంద్రా? ఇంకా వెళ్ళిపో అంటున్నాను నన్నే. చచ్చిపోతే బొందబెట్టని ఇక జనాడు జాగలేరు. ఏం సంపాదించినావు నువ్వు? ఇక తమ్మి సత్య అంటాను పిలుస్తుంటది. జాగగోనుడేంద్రా? ఆ జాగంత ఎందుకు సాఫ్ చేస్తున్నావు? స్వచ్ఛ భారత్ చేస్తున్నావా ఏంది? స్వచ్ఛ భారత స్వచ్ఛ కబ్జా చేసిన ఈ షేన్లలో పరిగెరుకునే ముఖం దానికి బోర్డు రాసి చూపెట్టాలి ఇప్పుడు. ఏముందా బోర్డులా? కబ్జానా? దిస్ ఖాళీ జాగా బిలాంగ్స్ టు బిత్తిరి సత్తి. చాలా ఆగ్వా. ఒరే, ఎవరి జాగా కబ్జా పెట్టినవురా నువ్వు? కబ్జా పెట్టు నాతోనే అవుతుంది, నీ శాత కాదు కబ్జా గిబ్జా పెట్టుడు. నీతోనే ఏమవుతుంది అంటే సత్తి అని పిలుస్తావు చూడు, గదే అవుతుంది. సత్తిగా, నువ్వు ఇసొంటి కథలు పడితేవంటే ఆఖరికి పానాదులలో బుక్కెడు బువ్వ కోసం తిరిగే పరిస్థితి వస్తుంది ఏమనుకుంటున్నావు? తల్లి నీకు దండం పెడతా. బంజల్ రైల్లో ఫిలేట్ల జాగాలు అమ్ముకొని కోట్లు వెనకేస్తా గానీ నువ్వు బికార్ దానివి. బిత్తిరి సత్తి కానీ అక్కనంటాను మాత్రం చెప్పుకోకు, చెప్తున్నా చూడు. మరి బంజర్ హిల్స్ ఏమన్నా నీ తాత జాగిరారా? నువ్వు కబ్జా పెడితే ఊకున్నా నీకు నీ మకిలు సాఫ్ చేస్తారేమనుకుంటున్నావు? అగో, పక్క రాష్ట్రం ఎల్ఎంసీ 163 కోట్ల జాగాను కబ్జా పెడితే ఏ మాట లేవు కానీ నన్ను అంటున్నావు నువ్వు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి కబ్జా పెట్టిండ్రనే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు కదా. ఆఖరికి నీ బతుకు కూడా జైల్లో చిప్పకుడు బతికే అవుతుంది చూసుకో. దగ్గర 100 ఎకరాల దాకా అమ్మినాక కేసు పెట్టిండ్రు, అరెస్ట్ చేసిండ్రు. నేను కూడా కబ్జా పెడతా. ఓ వాళ్ళు పట్టుకునే టకాల ఏండ్లు అవుతుంది. అప్పటికాల 80-90 ఎకరాలు అన్న అమ్ముతా. నీ బొంద పెడతావు. నీ అసుంటోడు పెడితే ఎంబడి ఎరకైతుంది. ఇంతకు నువ్వు ఏడరా కబ్జా పెట్టేది? మన ఆఫీస్ పక్క ఫండి కరెంట్ ఆఫీస్ లేరా, కాల్ జాగున్నది, అదే కబ్జా పెట్టేసిన సర్కార్ భూమి. ఏమన్నారు? సత్తిగా, నువ్వు గిట్లా కబ్జాలు పెడితే ఎవ్వరు ఊకోర్రా, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు. అబ్బా తెలవారివి నువ్వు. మన ఆఫీస్ పక్క పోంటి మున్సిపాలిటీస్ లో జాగా ఎవడో కబ్జా పెడితే దినాం చూసుకుంటానే ఉరికినావు కానీ ఏమన్నా అన్నావా నువ్వు? ఏం చేస్తావు నువ్వు? ఆ తర్వాత ఏమైందిరా? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చల్ ఇది సర్కార్ భూమి అని బోర్డు పెట్టిర్రా లేదా? మున్సిపాలిటీస్ లో వచ్చి అడిగేదాకా టైం ఉండదా? ఆ టైంలోనే ఆర్గ్యుమెంట్ చేస్తా, రిజిస్టర్ చేస్తా. కొనుక్కున్నాడు ఎవడన్నా తిప్పలవడన్నా, నాకేం సమాధానం? పైసలు వస్తాయి చాలు. ఒరే నీ అవ్వ, ఒకని పొట్టగొట్టి బతుకుడు అది ఒక బతికేనారా? ఎవరో చేసిండ నువ్వు చేస్తంటే ఎట్లా చెప్పు? ఎన్ని దినాలకి బతుకు? గాంచు నూనె కోసం, కోఫీన్ బియ్యం కోసానికి లైన్లు నిలబడు, ఇవే బతుకులా? కోటీశ్వరయ్యాల ఐదం. కబ్జా పెట్టిన భూమిని ఎప్పటికైనా వచ్చి గుంజుకుంటారా? మనకు అసలు వద్దు. ఒక దిక్కు రిజిస్టర్ ఆఫీస్ భూమి అమ్ముకుంటాడు, ఒక దిక్కు ఎల్ఎంసీ కబ్జాలు పెట్టి అమ్ముకుంటాడు.
సత్తిగాడు కబ్జా పెడితే ఏమవుతున్నా నీకు అయాసము? సత్తి కబ్జా పెట్టిన ఎమ్మెల్సీది టీడీపీ పార్టీ. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వెనకాల పెద్ద లీడర్లు ఉన్నారు. నువ్వే పార్టీకి లీడర్ కబ్జా పెట్ట నీకు? అన్నీ ఉన్నాయి నా తాన. ఇది ఎర్ర జెండా కడతా బుగులు పడతారు ఊకేనే. అన్ని జెండలు ఉన్నాయి నా తాన. ఇగో ఇవన్నీ నాయే. ఈ రెండు ఒక తాను వచ్చినాయి. ఇది కారు గుర్తు, ఇది కొడవలు గుర్తు. చూసుకుందాం దండిగా. ఇట్లా జెండాలు ఉంటే లీడర్ అంత అని బెదురుకుంటారు. ఏ ఫాల్టీ లీడర్ వచ్చినా కూడా అన్ని జెండాలు ఉన్నాయి. ఎవరు అడగరిగా నన్ను. ఒరే ఏదైనా ఒక పార్టీకి లీడర్ అయి ఉండాలిరా. నీ లెక్క ఏ జెండా పడితే ఆ జెండాలు వేసుకుంటే పార్టీ లీడర్ అవుతారా? ఓటికి నిలబడే లీడర్ అయితే ఒకటే పార్టీలు ఉంటాడు. కానీ ఓటేసేటోడు అయితే ఏ పార్టీలు నన్ను ఉండొచ్చు. ఖాళీ జాగా ఏడు ఉంటే ఆడ కబ్జా పెట్టవచ్చు, జెండాలు వాతవచ్చు. ఒరే బాబు నువ్వు లీడర్వి కావు, జాగాలు రిజిస్ట్రేషన్ చేసే ఆఫీసర్ అయినా అయి ఉండాలిరా. షెడ్ వేసుకొని కబ్జా పెడితే షెమ్డాలు తీస్తారేమనుకుంటున్నావు? అయితే కొలువులు ఇస్తారు చూడాక గంట చక్రపాణి సార్ను పోయి అడుగుతా రిజిస్టర్ ఆఫీస్లో కొలువులు వేయమంట అని. అందులో చెరీకి అయితే అంటే ఏమన్నా దొరుకుతుంది భూమిగా. అబ్బో దా సత్తయ్య దా, నువ్వు వచ్చినవని టీఎస్పీఎస్ వాళ్ళు నీ కోసానికి కొలువులు వేస్తారు. కొలువు లేదు కబ్జా లేదు, సపరేట్గా అవన్నీ బంద్ పెట్టు. ఆఫీస్ పక్క ఫోన్టి కబ్జా పెట్టి నీ కంట్లో పడ్డా కానీ దీపక్ రెడ్డి సార్ పెట్టిండు చూడు కబ్జా. ఆడ పెట్టింటే నీకు దొరకకనే పోతుంటి. మీ ఇళ్ళల్లో అటక మీద పడేసిన శత్రువులను బయటికి తీసి పెట్టుకోర్రి, లేకుంటే జల్దిన పోయి ఒకటి కొనుక్కొచ్చుకోర్రి. ఆనకోట్లు ఆడతలేమని జోరబొంతలేసి అర్రగా దాచిపెట్టుంటారు కదా. అరే తీసి ఓ పారు ఉతికి ఆరేసుకోర్రి. ఇప్పటిదాకా కుండలు ఫ్రిడ్జ్లలో నీళ్ళు తాగిరు కదా, ఇక చల్లటి నీళ్ళు బంద్ పెడితే మంచిది. నీళ్లు జరంత గరం చేసుకొని తాగుర్రి. ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదా నేను మీకు ఏ వార్త చెప్తున్నాను. మురుకశీర కార్తెతోనే ఆనముసురు అందుకున్నదుల్లా. నిన్నీయాల బాగానే కొట్టింది. రాత్రి పట్నంలో ఓ మల్క సరిసిడిచి పెట్టింది. తెల్లారంగా సడకుల మీద నీళ్ల కుంటలు తయారైనాయి. ఇక ఆనకు ట్రాఫిక్ తిప్పలు ఎట్లుంటాయో సపరేట్గా చెప్పాలనా. ఊర్ల పొంటి దంచుతే చెరువులు కుంటలు పావులొంతు నిండినాయి. అగో యములాడ రాజన్న గుడి ముంగట ఎట్లా పారుతున్నదో ఆనకాల్వా. తిరుపతి ఎంకన్న గుడికాడ ఆనంటే ఆన కాదు, సంపుడు చంపిందనుకో రాదుండ్రి. గాలి దుమారానికి అక్కడిట్లా చెట్లు కూలినాయి, రోడ్లకు కయ్యలు పడ్డాయి, కరెంటు స్తంభాలు ఒరిగినాయి. ఇక రేపటి కాంచెల్లి అస్సలు ఆనకాలం చూస్తామట. సరిపోని ఆనలు పడతాయని మొగలు పరీక్షలు చేసే ఆఫీసర్లు చెప్తుండ్రు. ఎందుకంటే ఈ తాపకు అనుకున్న టైం కానతెప్పలు వచ్చినాయి కదా, నీరుడు కంటే ఎక్కువనే పడే కోపు కొడుతుందట. భూమి పదనయ్యే వరకు రైతన్నలు అరకలు కట్టి దుక్కి దునుడు సురువు చేసిండ్రు. ఆనదేవుని దయ వల్ల మంచిగా ప్రాజెక్టులు నిండితే మళ్ళో 2 ఏళ్ల దాకా వ్యవసాయానికి రందే ఉండదిగా. ఓరు నాయను ఏమంటే ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయో కానీ పొరగాళ్ళు లోకమే మర్చిపోతుర్రు. తింటున్న ఫోనే, తిరుగుతున్న ఫోనే, పన్నా ఫోనే, లేచిన ఫోనే, ఫోను అట్లా మాట్లాడుకుంటా తిరిగే బొంబాయిలు ఏమైందో పారు చూడుర్రి. అందరూ రైలు బండి కోసం ఎదురు చూస్తుండ్రు. అర్రర్రే అయ్యో పొల్ల ఉరుకొచ్చి బండి కింద పడ్డది పో. ఎంత పని అయిపోయే. చెవులో ఫోన్ వైర్లు పెట్టుకునే వరకు బండి చప్పుడు వినబడలేదట. ఇంకేమున్నది గుద్దుడు గుద్దింది కానీ బుజ్జమ్మకేం కాలే. మొత్తం అంత దెబ్బలతోని బయటపడ్డది. मोबाईल यूज करू नका, रेल्वे ट्रॅकवर प्लॅटफॉर्मवर असताना मोबाईल यूज करू नका आणि कानात हेडफोन घालू नका. భూమి మీద నూకలు బాకున్నట్టున్నాయి. రోడ్ల మీద తిరిగేటప్పుడు జర ఫోన్లు బంద్ చేయండి. జగనన్న ఆఫీస్కి లీకులు కోసేసిర్రట నీళ్ళ పైపులు. అందుకుంది ఆనాకాలం, టైంకి పడితేనే పంటకు బలం. కబ్జారాయుడు తల్లి నీకు దండం పెడతా. బంజల్ రైళ్ళ ఫిలేట్ల జాగాలు అమ్ముకొని కోట్లు వెనకేస్తా గానీ నువ్వు బికార్ దానివి, బిత్తిరిసత్తి కానీ అక్కనంటాను మాత్రం చెప్పుకోకు. చెప్తున్నా చూడు. పోయేస్తాం. టటా.